హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసుంటారు. ట్యాంక్ బండ్‌కి వెళ్దామని వెళ్ళి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇంకొక ప్లేస్‌కి అయితే వెళ్ళినాము. అదంతా మీరు ఈ వీడియోలో చూస్తారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ట్యాంక్ బండ్‌కి వెళ్ళి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయితే దాటిపోయింది. అప్పటికి ఇప్పటికి అయితే చాలా చాలా చేంజెస్ వచ్చినాయి అక్కడ. మేము వెళ్ళింది వీకెండ్‌లో కాబట్టి రష్ అయితే చాలా ఎక్కువగానే ఉండే. బైక్ పార్క్ చేసుకొని ట్యాంక్ బండ్ చూడడం అయితే స్టార్ట్ చేసినాం. ఫుడ్ స్టాల్స్ కానీ మిగతా స్టాల్స్ కానీ చాలా ఎక్కువ అయిపోయినాయి అంతకు ముందుతో కంపేర్ చేస్తే. ఇవి మనకి టెంపుల్స్ దగ్గర ఇంకా అట్లాంటి ప్లేసెస్ లో కనిపిస్తాయి కదా, మెహందీ పెడతారు, టెంపరీగా ఉంటది, ఎక్కువ రోజులేం ఉండదు, అంత మంచిదేం కాదు ఇది. సో పెట్టుకోకపోవడమే బెటర్. ఇయర్ రింగ్స్ మనకి ఎట్లాగో స్ట్రీట్ షాపింగ్ లో కనిపించేటివి ఇయర్ రింగ్స్, మళ్ళీ ఇక్కడ కూడా ఇయర్ రింగ్సే కనిపించినాయి నాకు. ఇంతకు ముందు వచ్చిన ఇయర్ రింగ్స్ అయితే ఏది తీసుకున్నా కూడా 60 రూపీస్ అంట. నాకెందుకు స్ట్రీట్ షాపింగ్ లో చూసి చూసి ఇక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది. అక్కడ 30 రూపీస్ 50 రూపీస్ ఉన్నవి ఇక్కడ 60 రూపీస్ చెప్తురు. అండ్ బార్గెన్ చేయడానికి కూడా లేదు. స్ట్రీట్ షాపింగ్ అంటే గుర్తొచ్చింది, మన ఛానల్లో చాలా చాలా స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి. మీరు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే వాటిని కూడా చెక్ చేయండి టైం ఉన్నప్పుడు. ఇక్కడ ముందుకు నడుచుకుంటూ పోతుంటే ఇంకొక ఇయర్ రింగ్ స్టాల్ అయితే కనిపించింది. ఇక్కడైతే స్టార్టింగ్ ప్రైస్ 60, 80, 100, 150, 200, 250 వరకు కూడా ఉన్నాయి. చెప్పిన కదా, నాకు ప్రైజెస్ అయితే స్ట్రీట్ షాపింగ్ లోనే తక్కువ అనిపించినాయి. ఇక్కడ కొంచెం ప్రైజీగా చెప్తున్నారు. ఇవే కాకుండా మనకి ఇన్స్టా రీల్స్ లో అక్కడ చూస్తూనే ఉన్నాం కదా, చీజ్ కేక్, ఇట్లాంటి చాలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఫుడ్ కి సంబంధించినవి. పిల్లలతో వస్తేనైతే అసలు బొమ్మలు ఎక్కడ పడితే అక్కడ బొమ్మల స్టాల్స్ అయితే చాలా ఎక్కువగానే ఉండే. ఒక స్టాల్ ఈ స్టాలే, ఆ స్టాల్లో ఏది తీసుకున్నా కూడా 99 రూపీసే ఐటమ్. ఫ్రాంకీస్, పానీపూరి, ఇంకా చాలా ఉంటాయి. చాలా చాలా ఫుడ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకి. ఇంకా బెలూన్స్, హీలియం బెలూన్స్ అయితే అక్కడ ఫోటో దిగడానికి అయితే సపరేట్ కాస్ట్ తీసుకుంటారు. కొంటే అయితే ఈచ్ 30 రూపీస్ అనమాట. స్వీట్ కార్న్ కూడా ఎక్కువగానే కనిపిస్తాయి అక్కడ. ఇంతకు ముందు కూడా స్వీట్ కార్న్ ఎక్కువగానే ఉండే, ఇప్పుడు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అసలు చూద్దామంటే ఆ రష్ కి ఫోటోలు దిగుదామన్నా కూడా అంత ఎక్కువ మంది అయితే ఉన్నారు. ఇక్కడ పానీపూరి ట్రై చేద్దామని పానీపూరి అయితే తిన్నా. నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. 30 రూపీస్ కి ప్లేట్ 8 వచ్చినాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా టేస్టీగా లేదు. ఉప్పు లేదు, కారం లేదు. ఇక్కడ ఏదో ఫొటోస్ దిగుదామని ట్రై చేసినా గానీ 1-2 ఫొటోస్ తీసుకున్నా. ఫుల్ రష్ ఉన్నారు కాబట్టి అందరు ఫొటోస్ దిగడానికి వచ్చిర్రు. సో ఎక్కువ టైం అయితే లేకుండే. వెదర్ కూడా మేము వెళ్ళిన రోజు చాలా మంచిగా ఉంది. క్లైమేట్ కూల్ గా ఉంది. వర్షం అయితే అస్సలు పడలేదు. చెప్పిన కదా పానీపూరి బాలేదని, అది ఇక్కడనే అస్సలు అంటే అస్సలు బాలే. మరి ఆ రోజు బాలేదో రోజు కూడా బాగుండదో నాకైతే తెలియదు, కానీ నాకైతే ఆ రోజు నచ్చలేదు. ఫస్ట్ అయితే మేము బైక్ వేరే దగ్గర అయితే పార్క్ చేసుకున్నాం. మళ్ళీ అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ బైక్ తెచ్చుకొని మళ్ళీ మధ్యలో అయితే ఆగి అక్కడ ఒక 2-3 ఫొటోస్ దిగి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. మేము అనుకున్నది అయితే ట్యాంక్ బండ్ చూసుకొని నెక్లెస్ రోడ్ దగ్గర ఉంటది కదా లేక్ వ్యూ ఫ్రంట్ పార్క్, అది చూద్దామని అనుకున్నాము. కానీ జరిగింది అయితే ఇంకొకటి. సో అట్లా బైక్ మీద ఇంకా వెళ్తూ ఉంటే సెక్రటేరియట్ ఇంకా అట్లాంటివన్నీ కనిపించినాయి. ట్రాఫిక్ జామ్ అయితే ఫుల్ గా ఉండే, ఎందుకంటే వీకెండ్ కాబట్టి. నెక్లెస్ రోడ్ దగ్గరికి వెళ్తుంటే ఇక్కడ పిట్ స్టాప్ అని ఒకటి అయితే కనిపించింది. అందులో చాలా చాలా ఎంటర్టైన్మెంట్ కి సంబంధించినవి అయితే ఉన్నాయి. గో కార్టింగ్, ఇంకా పిల్లలు ఎంజాయ్ చేయడానికి, పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయడానికి అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి అక్కడ. ఇంకా అట్లా పార్క్ కోసమని ముందుకు వెళ్తూ ఉంటే మాకు ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర నుండి కనిపించింది కదా జైంట్ వీల్ ఎగ్జిబిషన్ ది, అదైతే కనిపించింది. సరే ఆగి చూద్దామని చూసినాము. ఆ ఫ్లైట్ అదంతా ఎందుకో చూడడానికి మంచిగా అనిపించి, సరే పార్క్ ఎందుకులే ఎగ్జిబిషన్ కి వెళ్ళిపోదామని ఎగ్జిబిషన్ కి అయితే వెళ్ళినాం లోపలికి.
ఎగ్జిబిషన్ కి ఎంట్రీ అయితే ఇదే, ఫ్లైట్ లోపల నుండి వెళ్ళాలి. ఎంట్రన్స్ టికెట్ అయితే 100 రూపీస్. ఇది మనకి 29th జూన్ వరకు కూడా ఉంటుంది. 100 రూపీస్, 100 రూపీస్ కి వర్త్ ఉంటుందా లేదా అని డౌట్ఫుల్ గానే తీసుకున్నాము. కానీ వన్స్ లోపలికి వెళ్ళగానే వర్త్ వర్మ వర్త్ అని అనిపించింది. అంటే ఫస్ట్ లోనే, స్టార్టింగ్ లోనే. అదేంటో మీరు ఇప్పుడు చూస్తారు చూడండి. ఇదైతే టికెట్ తీసుకునే దగ్గర వాళ్ళు దుబాయ్ సిటీ ఎగ్జిబిషన్ అని చెప్పిర్రు. సమ్మర్ మేళా ఉత్సవ్ అని కూడా ఉంది. జూన్ 29th వరకు ఉంటుంది కాబట్టి వీకెండ్స్ లో పిల్లల్ని తీసుకొని వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఏరోప్లేన్ లోపలికి అయితే వెళ్ళిపోయినాం. ఫస్ట్ టైం ఏరోప్లేన్ ఎక్కడం. ఇంతకు ముందు చూసిరు కదా, ఎయిర్ హోస్టెస్ అయితే మనకి వెల్కమ్ చెప్పింది. ఇవన్నీ కూడా సీట్స్. వెళ్ళగానే అసలు మైండ్ బ్లాక్. అవతార్ది ఉంటాయి కదా, అవన్నీ కూడా పెట్టిర్రు. ఎంత బాగుందో చూడడానికి అయితే. పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు కనుక హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా వీకెండ్స్ లో విజిట్ చేయండి. వెళ్ళగానే లోపల ఏలియన్ సెటప్ ఇంకా చాలా చాలా అయితే ఉన్నాయి ఇంట్రెస్టింగ్ గా. ఇక్కడ మా ఆయన అయితే చాలా చాలా ఎగ్జైట్ అయిపోయిండు. చిన్న పిల్లల కంటే ఎక్కువ ఎగ్జైట్ అవుతుండు అవతార్ సెటప్ అంతా చూసి. ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదంట ఇట్లుంటదని. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవే కాకుండా పక్కన మనకి ఫొటోస్ దిగడానికి ఫ్లవర్స్ తో ఇట్లా మంచి మంచి థీమ్స్ అయితే ఉన్నాయి, ఒక 2-3. తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అయితే ఇది ఫిష్ టనల్. రియల్ ఫిషెస్ అయితే ఉన్నాయి ఇక్కడ లోపల. ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయో, చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి, పెద్ద ఫిషెస్ ఉన్నాయి. చాలా చాలా బాగుంది ఇదైతే. నాకైతే మస్తు అనిపించింది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. పిల్లలు అయితే ఇంకా ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న కలర్ ఫిషెస్. ఇవేమో గోల్డెన్ ఫిషెస్. ఇవి కూడా మస్తు ఉన్నాయి చూడడానికి. అసలు ఈ 100 రూపీస్ దీనికి 50, ఆ అవతార్ సెటప్ కి 50, రెండిటికే పెట్టేసేయచ్చు. అంత బాగుంది. ఇవేమో పెద్ద ఫిషెస్. ఇక్కడ ఈ టనల్ లోపల లైటింగ్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ వీడియోలో చూస్తున్న దానికంటే రియల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగుంటది. ఇంకా అయిపోగానే లోపలికైతే వెళ్ళిపోయినాం. తెలిసిందే కదా, ఎగ్జిబిషన్స్ లో కామన్ గా ఉండేవి బట్టలు, ఇంకా ఇట్లాంటి ఐటమ్స్, జ్యువెలరీ, ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి కదా, అవన్నీ అయితే స్టార్ట్ అయిపోయినాయి. పిల్లల ఫ్రాక్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి. కాటన్ ఫ్రాక్స్ కానీ వేరే లాంటి ఫ్రాక్స్ అన్ని కూడా 250 రూపీస్ ఈచ్. ఇంకా ప్రతి ఎగ్జిబిషన్ లో ఉండే కామన్ స్టాల్ అయితే 10 రూపీస్ ది, 20 రూపీస్ ది స్టాల్ అయితే ఉంటది కదా, కాస్మెటిక్స్ కి సంబంధించింది, అదైతే ఉంది. ఫుడ్ కి కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి. స్టార్టింగ్ లోనే పాప్కార్న్ కనిపించింది, క్యారమెల్ పాప్కార్న్, సాల్టీ పాప్కార్న్, ఇంకా చాలా రకాల పాప్కార్న్స్ అయితే ఉన్నాయి. ఇదంతా కూడా పిల్లల ప్రపంచము, పిల్లల టాయ్స్. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉన్నాయి. ఇవి స్టార్టింగ్ ఫ్రమ్ 100 రూపీస్ నుండి కూడా ఉన్నాయి. 100 నుండి 500, 600, 1000 వరకు కూడా ఉన్నాయి. అంటే బొమ్మని బట్టి ప్రైస్ అయితే ఉంది. ఇంకా పక్కనే అక్కడ టీ కప్స్, పచ్చడివి జాడీలు, ఇవన్నీ అయితే ఉన్నాయి. పచ్చడి జాడీలు చిన్న చిన్నగా మంచిగా ఉన్నాయి. ఇంకా మనకి ఇట్లాంటి షాపులు కనిపిస్తే ఆగుతామా? తీసుకున్నా తీసుకోకపోయినా ఖచ్చితంగా లోపలంతా ఒక రౌండ్ అయితే వేసి రావాలి. అందుకే నేను కూడా పోయినా. ఎంఎంఆర్ హోమ్ నీడ్స్ అని ఇక్కడ ఐటమ్స్ అన్ని కూడా బాగున్నాయి. ప్రైస్ కూడా డీసెంట్ గా ఉంది, రీజనబుల్ గా ఉన్నాయి. ఇంటికి కావాల్సిన ప్రతి ఐటమ్ అయితే దొరుకుతుంది మనకి ఇక్కడ. ఈ చిన్న గ్లాసెస్ ఉన్నాయి కదా, మీడియం సైజ్వి, ఇవైతే 35 రూపీస్ ఒకటి.
తర్వాత అయితే ఇంకొక కాస్మెటిక్స్ జ్యువెలరీ షాప్ అయితే కనిపించింది. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ 10, 20, 30, 50 వరకు ఉంటాయి. ఈ నెయిల్ పాలిషెస్ అయితే ఏవి తీసుకున్నా కూడా జస్ట్ 50 రూపీస్. ప్లక్కర్స్ అయితే 10, 20, 30 రూపీస్వి కూడా ఉన్నాయి. నేను ఇక్కడ కొన్ని హెయిర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నా 10 రూపీస్వి. చాలా క్యూట్ గా ఉన్నాయి 10 రూపీస్ అయినా కూడా. ఈ రబ్బర్ బ్యాండ్స్ అయితే ఎన్నున్నా కూడా సరిపోవు, టైంకి దొరకవు, అసలు సరిపోవు కూడా. అందుకే వెళ్ళినప్పుడల్లా ఇట్లాంటి ప్లేసెస్ లో ఒక 2-3 తెచ్చుకుంటూ ఉంటాను. ఇంకా దాని పక్కనే ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. స్టార్టింగ్ ఫ్రమ్ 50 రూపీస్ నుండి ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే. ఇక్కడ మీరు చూసినట్టయితే దాని మీదనే ప్రైస్ అయితే ఉంది, 50, 60, 150 ఇట్లా అని. ఇంకట్లా ముందుకు వెళ్తూ ఉంటే ఒక షాప్ బయట ఆయన అయితే అరుస్తున్నాడు, ఇందులో ఏది తీసుకున్నా కూడా 100 రూపీసే అని. కానీ క్వాలిటీ అయితే అంత గొప్పగా ఏం లేవు, అంత కొంచెం ఓల్డ్ స్టాక్ అంతా తీసుకొచ్చి సేల్లో పెట్టిరు అనమాట. ఏది తీసుకున్నా కూడా జస్ట్ 100 రూపీస్. ఈ ప్లాజో సెట్స్ అయితే చాలా బాగున్నాయి ఎగ్జిబిషన్ లో. 500 రూపీస్ కి 2 ఉన్నాయి, 600 రూపీస్ కి 3 ఉన్నాయి. ఇట్లా ఆఫర్ లో అయితే ఉన్నాయి. కలర్స్ కానీ ప్రింట్ కానీ చాలా చాలా బాగుంది. ఇంకా ఎగ్జిబిషన్ లో కామన్ గా కనిపించేవైతే ఈ పికిల్ షాప్స్ కదా, పికిల్ షాప్, డ్రై ఫ్రూట్స్ షాప్ ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడైతే ఇంకొక ప్లాజో స్టాల్ కనిపించింది. ఒకటైతే 300 రూపీస్, 2 తీసుకుంటే 500 రూపీస్ ఆఫర్. చెప్పుల స్టాల్స్ అయితే ఎక్కువేం లేవు, జస్ట్ ఒక 2-3 అట్లా ఉన్నాయి. 2-3 ఆ 2-3 స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ నుండి ఉన్నాయి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న డ్రెస్సెస్ ఏవి తీసుకున్నా కూడా 350 రూపీస్. ఇవన్నీ కూడా మనం చిన్నప్పుడు ఇష్టంగా తినేది కదా, చింతపండు చాక్లెట్స్, ఇవన్నీ కూడా హోమ్ మేడ్ అంట. ఇంకిక్కడ ఫిష్ స్పా కూడా కనిపించింది, చేపించుకునే వాళ్ళు చేపించుకుంటున్నారు. ఈ బ్యాంగిల్స్ అయితే ఏ బ్యాంగిల్స్ తీసుకున్నా కూడా 50 రూపీస్. బయట డిస్ప్లే చేసినాయి, లోపలైతే 100, 150, 200 వరకు కూడా ఉన్నాయి. కుర్తీ సెట్స్ ఏమో ఆఫర్ లో 1000 రూపీస్ కి 3 కుర్తీ సెట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మా ఆయన అయితే గేమ్స్ ఆడిండు కొన్ని. ఇట్లా ఆరో ఉంటాయి కదా, అవైతే ఒక్కటి కూడా వల్లే. 50 రూపీస్ కి 3 అంట, కానీ మీకైతే 4 ఇస్తామని చెప్పేసి 4 ఇచ్చి, అంటే అందరికీ అదే చెప్తున్నట్లేండి. అసలు నాకు డౌట్, ఇవి ఎవరికైనా పడితే నిజంగా అని. ఇంకా కొన్ని గేమ్స్ ఉంటాయి కదా, రింగ్స్ అని, బాల్స్ వేయడము, ఇట్లాంటివన్నీ. ఇంకా ఎగ్జిబిషన్ లో ఇంట్రెస్టింగ్ పార్ట్ అయితే ఇదే కదా. ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఇది చూస్తే పండుగ, ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ జెయింట్ వీల్ ఎక్కడం కానీ, ఈ కప్ అండ్ సాసర్ ఇట్లాంటివన్నీ. చెప్పినా కదా, పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఇట్లాంటి ఎగ్జిబిషన్స్. ఈ ఆర్గానిక్ కుల్ఫీ ఏంటో కొత్తగా ఉంది. ఈ ఆర్గానిక్ కుల్ఫీ స్టాల్స్ అయితే 2 ఉన్నాయి ఎగ్జిబిషన్ మొత్తంలో. ఇంకిక్కడ గేమ్స్ అయితే స్టార్టింగ్ 80 రూపీస్, 50, 80 దగ్గర నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ మేమైతే ఎగ్జిబిషన్ మొత్తం చూసుకొని కంప్లీట్ చేసుకొని లాస్ట్ కి ఒక బెలూన్ అయితే కొనుక్కున్నాను. నేను చెప్పిన కదా 30 రూపీస్ అని. బెలూన్ అయితే 30 రూపీస్.
ఇంకా రిటర్న్ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇదండి వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇట్లాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక హైదరాబాద్కి దగ్గరగా ఉన్న వాళ్ళైతే ఒక రోజు వెళ్తే మీకు ట్యాంక్ బండ్ ఇంకా ఈ ఎగ్జిబిషన్ 2 కలిసి వస్తాయి. చూడండి తప్పకుండా. బాయ్.